ఈరోజు మా తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ తరఫు నుండి మరి గాంధీ భవన్ ముట్టడి అంటే వీళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు ఏ మాటలు చెప్పారో ఆ మాటలు నెరవేర్చలేరు అని చెప్పేసి ఇక ఇప్పుడు తెలంగాణ వచ్చి 12 ఏళ్ళు అవుతున్నది. మరి స్వాతంత్రం వచ్చి 70 ఏళ్ళు 80 ఏళ్ళ దగ్గరికి వస్తున్నది. మరి మేము ఇంతకే పోనా ఇక ఇట్లనే ఉండాలన్నా ఎట్లన్నా ఏం కథ ఇది? మేము పుణ్యానికేం అడుగుతలేం కదా. మా జనాభా ప్రతిపాదికన మేమెంతనో మాకు అంత కావాలని మేము ప్రాధాయపడుతున్నాం. మేము డిమాండ్ చేస్తలేము, ఎప్పుడు కూడా మేము ఎలాంటిది చేస్తలేము. అట్లా అనుకుంటే ఇక భారీ ఎత్తున ఉంటుంది. ఇప్పటి నుంచి ఉద్యమం అనేది ఇప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది. ఈరోజు పోలీసు వాళ్ళు మాకు అరెస్ట్ చేసి గాంధీ భవన్ పోతుంటే మరి రేపు పొద్దున జరగబోయేటి మరి మా పెద్దలు ఎట్లెట్లా ఆదేశిస్తే అట్లా మేము ఫాలో అవుతామని చంద్రశేఖరంపేట మండల ముద్రా సమన్వయ కమిటీ తరఫున గాంధీ భవన్ ముట్టడికి మేము మా పెద్దలు ఆదేశం ఉండడం వల్ల పోలీస్ స్టేషన్కు మాకు బయటవరం చేసుకోవడం జరిగింది. మేము అడిగేది ఏముందంటే ప్రభుత్వం ఏ ప్రభుత్వం వచ్చినా ప్రజల సొమ్ముతోటే ప్రభుత్వము నడవడం జరుగుతుంది. ఈ ప్రజలు ఎంతమంది ఉన్నారో ఒక్కసారి వీళ్ళను పరిశీలించి వీళ్ళ జనాభా ప్రాతిపదికన వీళ్ళకి ఏ హక్కులు అయితే చేరాలనో అవి చేరవేస్తే మాకు మేము కూడా అందరితో పాటు కలిసి ఉంటాం కదా. లేకపోతే మేము చేపలు పెట్టుకోవడము లేకపోతే అడగ తినడము మా పరిస్థితి ఎందుకు ఇట్లా ఘోరంగా తయారు చేస్తున్నట్టు? ఓట్ల కోసం వస్తే అధికారం వచ్చే వరకు మీకు అది చేస్తాము ఇది చేస్తామని చెప్పడమే నాయకుల పని అవుతున్నది. కానీ నాయకులు సీట్లు ఎక్కిన తర్వాత మా ప్రజల గురించి పట్టించుకున్న నాదుడు లేకుండా పోవడము ఇది ముద్రాజీ కుటుంబానికి ముద్రాజీ కులానికి చాలా అన్యాయం చేస్తున్నట్టుగా రేపటికి రాబోయే ఎలక్షన్లో కానీ ఏమైనా సరే రేపు ప్రభుత్వంలో మేము భాగమై ఆ ప్రభుత్వాన్ని ప్రశ్నించేందుకు మేము మొత్తగా తయారవుతామని చెప్పి శంకరంపేట ముద్రాజీ సమన్వయ కమిటీ తరఫున మా శంకరంపేట ముద్రాజీ కుటుంబం తరఫున మేము విన్నవించుకోవడం ఏంటంటే మా హక్కులు కోకాపేట 5 ఎకరాల ల్యాండు 15 సంవత్సరాల క్రితం ఎప్పుడో మంజూరు చేయడం జరిగింది. ఇప్పటి వరకు అది జాతికి అంకితం చేయాలి. రెండోది మా పిల్లలంతా చదువు లేక ఆర్థిక స్తోమతలు లేక ఆర్థికంగా వెనుకబడి చదువు కూడా వెనుకబడడం జరుగుతున్నది. హాస్టళ్లలో మా కుటుంబాలకు మంచి వసతి కల్పించి అక్కడ చదువుకు విద్యను అభ్యసించేటట్టు మా కుటుంబానికి న్యాయం జరగాలని. రెండోది ఏంటంటే బీసీటీ నుండి బీసీఏలో చేరుస్తాము కామారెడ్డి డిక్లరేషన్ ఆధారంగా చెప్పడం జరిగింది ఎలక్షన్ కంటే ముందు. అది ఇప్పటికీ 2.5 సంవత్సరాలు మా ప్రభుత్వం ఏర్పడి కంప్లీట్ అయిపోకుండా కూడా దాని గురించి ఇప్పటి వరకు మా గవర్నమెంట్ మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఓటేసినాం కాబట్టి మేము అడుగుతున్నాం. మాకు తల్లిదండ్రిని అడిగినట్టుగా మీకు కూడా అడగడం జరుగుతున్నది. ఎందుకంటే ఒక తల్లి తండ్రికి 4 పిల్లలు ఉంటే తల్లిదండ్రి నాకు ఏం చేసినామని ఒక చిన్నోడో పెద్దోడో అడగడం అవుతుంది. ఇప్పుడు మేము బాధ్యతగా మీకు పని చేసినాం కాబట్టి మాకు కూడా న్యాయం చేయాలి, మాకు కూడా మా హక్కులను మాకు చేరవేయాలని చెప్పి మేము కోరడం జరుగుతున్నది ఈ సభాముఖంగా. ఎందుకంటే మాకు చేస్తే ఏమైపోతుందంటే మేము ఇదే కూలి పని చేయాలి, మా పిల్లలు ఇదే కూలి పని చేయాలి. తర్వాత మా కుటుంబాలకు ఏమి కూడా అవసరం లేవా? మీరేమో 3 రోజులకు వచ్చి ఇవాళ వచ్చిన నాయకుడు రేపటికి వాడు ఒక 10 గుంటలు 10 ఎకరాలు అట్లా ల్యాండ్ కబ్జాలు చేసుకుంటూ పోతున్నాం. మేము కబ్జాలు చేసే స్థానంలో లేము కదా. కళ్ళు తాగడము లేకపోతే క్వార్టర్ల కాడ మాకు కింద పడేసి ఓట్లు వేసుకొని మీరు గడ్డకెక్కుతున్నారు. మా పరిస్థితి ఏమైనా ఎల్లకాలం ఇదే స్థానంలో మేము ఉండాలా? ఎప్పటికైనా సరే తిరగబడ్డదాకానే దానికి ఒక విలువ ఉంటుంది. ఒక వ్యక్తి తిరగబడ్డ తర్వాత దాన్ని ఎవడు ఆపలేడు. ఆ తిరగబడే లోపు మీరు అందరూ ఆలోచించి మా కుటుంబాలకు న్యాయం చేకూర్చాలని చెప్పి నేను శంకరపేట ముద్రా సమన్వయ కమిటీ తరఫున కోరనంటున్నాను. జై ముద్రా, జై ముద్రా, ముద్రాల ఐక్యత, ముద్రాల ఐక్యత, జై ముద్రా. ముద్రాల ఐక్యత, ముద్రాల ఐక్యత, ముద్రాల ఐక్యత. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మా ముద్రాజ్ మహాసభ ఆధ్వర్యంలో మరి మా మహాసభ గాంధీ భవన్ ముట్టడికి పిలుపునివ్వడం జరిగింది. మేము మరి ఆ గాంధీ భవన్ ముట్టడికి పెద్దశంకరంపేట మండల తరపు నుంచి మేము గాంధీ భవన్ ముట్టడికి వెళ్తుంటే మరి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఏదైతే మాకు మేనిఫెస్టోలో పెట్టి బీసీ డిక్లరేషన్లో హామీ ఇచ్చిండ్రో దానికోసం మా హక్కులు మాకు ఇవ్వాలని చెప్పేసి మేము
గాంధీ భవన్ ముట్టడికి వెళ్తుంటే మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం అక్రమంగా మమ్మల్ని అరెస్ట్ చేసి మమ్మల్ని ఎక్కడికక్కడ ఇబ్బందులకు గురి చేయడం జరుగుతూ ఉంది. ఇది మంచి పద్ధతి కాదు. మా ముదిరాజ్ ఓట్లతోనే ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం గద్దెనెక్కి మరి మమ్మల్ని ఈ విధంగా చేస్తుంది. దీన్ని మా ముదిరాజ్ సంఘం, యావత్ తెలంగాణ ముదిరాజ్ సంఘం అంతా కూడా ఈ ప్రభుత్వాన్ని ఇట్లాంటి చర్యను తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది. మా కోరికలేం గొంతమ్మ కోరికలు కాదు. ఏదైతే మీరు ఇస్తామని చెప్పినారో ఇచ్చేటటువంటి కోరికలను, మాట ఇచ్చినటువంటి కోరికలనే మేము అడుగుతున్నాము. ఇందులో మా కోరికలు అనేవి గొంతమ్మ కోరికలు అనేవి కావు. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని మరి మా కోరికలను నెరవేర్చకపోతే మరి భవిష్యత్తులో చాలా తీవ్ర పరిణామాలు ఉంటాయని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.